వేదవతి వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ప్రసాదరావు చాలా హుషారుగా వేదవతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. కృష్ణబాబు ప్రసాదరావుని చూసి, నానేంటి బ్యాగుతో ఈ ఇంటికి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రసాదరావు, అడ్డు తప్పుకోండి అని చెప్పి వేదవతిని అంటూ ఉంటాడు. వేదవతి అడ్డు తప్పుకోగానే టేబుల్ మీద బ్యాగును పెట్టేసి, నా ఇల్లు నా ఇష్టం, నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. పర్మనెంట్గా వచ్చేసారా మోయ అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, పర్మనెంట్గానే వచ్చేసాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏంటి మీ చిన్న కోడలు మొగుడు తన ఇంటికి రాగానే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపేసిందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. లేదు, వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో నేను పానకంలో పుడకలా ఎందుకో అనుకున్నాను, అందుకే వచ్చేశాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మేనకోడలికి బాగానే సపోర్ట్ చేస్తున్నారు నానా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. రేయ్ పిల్ల పిచ్చుక, కాసేపు నోరు మూసుకోరా, నేను చెప్పేది నిజమేరా. అవని నేను ఇక్కడికి వస్తుంటే చాలా బాధపడింది. ఇన్ని రోజులు నా మేనకోడలికి మగ దిక్కు లేదు పెద్ద దిక్కు లేదు అని తోడుగా ఉండటానికి వెళ్ళాను. ఆ రెండు ఫుల్ఫిల్ అయిపోయాయిరా, అందుకే నా దారిన నేను వచ్చేశాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరేలేండి, ఇప్పుడు మీరొచ్చారు, 4 రోజుల తర్వాత మీరు ఎలా వచ్చారో నా కొడుకు కూడా అలానే వస్తాడు అని వేదవతి అంటుంది. వాడు ఇక రాడు వేదా, మీరు వాడి మనసు మార్చి ఇక్కడికి రప్పించారే అనుకో, నేను మళ్ళీ తిరిగి లగేజ్తో ఆ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మన విషయం కాసేపు పక్కన పెట్టండి, పల్లెటూరి ప్రజల సంగతి ఏంటి, మీరు చెప్తే అవని తప్పకుండా ఒప్పుకుంటుంది. అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సమస్యను పోగొడదామండి, రైతులు సంతోషంగా ఉంటారండి అని వేదవతి అంటూ ఉంటుంది. వేద, అది అవనికి సంబంధించిన విషయం, ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ అవను. నువ్వు మంచిదానివి అనిపించుకోవడం కోసం అక్షయ్ను అక్కడికి తీసుకెళ్ళి అక్షయ్ను బలి చేయాలనుకుంటున్నావు. లేనిపోని రాజకీయాలు చేయకు వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏమంటున్నారు, నేను రాజకీయం చేస్తున్నానా? ఒక భార్యను పట్టుకొని ఇలా నేను మాట్లాడతారా అని వేదవతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మోయ అత్తయ్య లోపలికి వెళ్ళారు, డోర్ లాక్ చేసుకున్నారు, రండి మోయ వెళ్ళి పిలుద్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక ప్రసాదరావు ఏం పట్టినట్టు అలానే నుంచుంటాడు. కృష్ణబాబు, నిహారిక, వసంత ముగ్గురు కలిసి డోర్ దగ్గరకు వెళ్ళి, డోర్ ఓపెన్ చేయండి అత్తయ్య అని పిలుస్తూ ఉంటారు. అమ్మ డోర్ ఓపెన్ చేయి అని వసంత, కృష్ణబాబు పిలుస్తూ ఉంటారు. వేదవతి ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో, మోయ మీరు అన్న మాటకి అత్తయ్య బాధపడి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నారు. డోర్ లాక్ ఓపెన్ చేయమని చెప్పండి మోయ, అత్తయ్య బయటికి వస్తారు మోయ, అత్తయ్యకు ఏదైనా జరుగుతుందేమో అని నిహారిక అంటూ ఉంటే, నానా మా అమ్మ నీ వల్లే లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది, మా అమ్మకి ఏదైనా జరిగిందనుకో నేను ఊరుకోను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఎదుటి వారికి హాని తలపెట్టాలని చూసేవాళ్ళు తమ ప్రాణాలకి ఎలాంటి హాని చేసుకోర్రా, నోరు మూసుకొని పోరా అని ప్రసాదరావు అనటంతో ఇంకా కృష్ణబాబు ఏం మాట్లాడు. కావాలంటే కిటికీలో నుంచి చూడండి, మీ అమ్మ చక్కగా మంచం మీద కూర్చొని ఉంటుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ప్రసాదరావు చెప్పిన విధంగానే వేదవతి మంచం మీద కూర్చున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని కిచెన్లో వంట చేస్తూ ఉంటే అక్షయ, శ్రీకర్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అమ్మ త్వరగా టిఫిన్ తీసుకురా, నాన్నకు ఆకలేస్తుంది అని చెప్పి అక్షయ్ పిలుస్తూ ఉంటుంది. మీ ఆడపిల్లలంతా ఇంతేనా, తండ్రి వచ్చేసరికి తండ్రి కూచి అయిపోతారు అని అవని అంటూ ఉంటుంది. అమ్మ త్వరగా తీసుకురా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. అమ్మ అక్షయ చూసావా, మీ అమ్మ మన ఇద్దరం ప్రేమగా ఉంటున్నామని కుళ్ళుకుంటుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నేను అంతా చూస్తున్నాను, మీరు ఇలా చేస్తే మీకు టిఫిన్ పెట్టను అని అవని అంటూ ఉంటుంది. లేదమ్మా సారీ, టిఫిన్ తీసుకురమ్మా అని అక్షయ అంటూ ఉంటే, సరే ఇప్పుడు దారికొచ్చావు అని చెప్పి అవని టిఫిన్ తీసుకొచ్చి శ్రీకర్ అక్షయ్కు వడ్డిస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ మొదటి ముద్దను అక్షయ్కు అని చెప్పి అక్షయ్కు తినిపిస్తూ ఉంటాడు. రెండవ ముద్ద అవనికి అని అవనికి తినిపిస్తూ ఉంటాడు. ఇక అది చూసి అక్షయ్ సంతోషపడుతూ ఉంటుంది. అవని కూడా మొదటి ముద్దను శ్రీకర్కి, ఆ తరువాత రెండవ ముద్దను అక్షయ్కు తినిపించి అందరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. మరోవైపు వేదవతి బాధపడుతున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. ఇంకా భోజనం చేయటం పూర్తవగానే బెడ్రూమ్లోకి వచ్చేస్తారు. అక్షయ, నువ్వు మీ నాన్న బెడ్ మీద పడుకోండమ్మా, నేను కింద చాప వేసుకొని పడుకుంటాను అని చెప్పి అవని అంటుంది. వద్దమ్మా, నేను పక్క రూమ్లో పడుకుంటాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది.
పక్క రూమ్లో పడుకుంటావా? సరే, నేను కూడా మీతో పాటు బెడ్ మీదే పడుకుంటాను. మా ఇద్దరి మధ్యలో నువ్వు పడుకో అక్షయ అని చెప్పి అవని అంటుంది. లేదు, నా రూమ్ నాకుంది. నేను నా రూమ్లోనే పడుకుంటాను. నువ్వు నాన్న ఇక్కడ పడుకోండి అని అక్షయ అవని శ్రీకర్ని రూమ్లో పెట్టేసి డోర్ లాక్ చేసి అవని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని వెనక్కి తిరిగి శ్రీకర్ని చూస్తూ మనిద్దరి ప్రైవసీ కోసం డోర్ లాక్ చేసి వెళ్ళిపోయినట్టుంది బావా అని చెప్పి చెప్తూ అవని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తూ ఉంటాడు. అవని సిగ్గుపడుతూ ఉంటే అవనిపై చేతులు వేస్తూ ఉంటాడు. ఇక అలా అవని శ్రీకర్ ఇద్దరూ కూడా బెడ్ మీదకు వెళ్ళి ఒకటైపోతారు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. ప్రసాదరావు పేపర్ చదువుతూ ఉంటే వసంత కాఫీ తీసుకొని ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి నానా కాఫీ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. పక్కనే పెద్దిరాజు కూడా ఉంటాడు. పెద్దిరాజు చేతికి కాఫీ ఇవ్వకుండా టేబుల్ మీద పెడుతుంది. చూసారా మావయ్య, మీ కూతురు మీకు చేతికి కాఫీ ఇచ్చిందే కానీ నాకు మాత్రం టేబుల్ మీద పెట్టింది. మీ కూతుర్ని ఏం చేయమంటారు అని పెద్దిరాజు ప్రసాదరావుని అడుగుతూ ఉంటాడు. నీ పెళ్ళాం నీ ఇష్టం వచ్చింది చేసుకో అల్లుడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే మీరు ఈ హింట్ ఇచ్చారు చాలు మావయ్య అని పెద్దిరాజు అంటూ ఉండగా అప్పుడు వసంత కాఫీ తీసుకెళ్ళి పెద్దిరాజు చేతికి ఇస్తూ ఉంటుంది. ఇలా దారికిరా, మొగుళ్లను బానిసలు అనుకుంటున్నారేమో, కాదు కాదు అది మా మంచితనం అని చెప్పి పెద్దిరాజు వసంతకు చెప్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణబాబు నిహారిక వస్తారు. ఏంటి బావా, మా అక్కనేదో బెదిరిస్తున్నట్టున్నావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. చంపాలనుకున్నాను కూడా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నీకు అంత సీన్ లేదులే కానీ నువ్వు మా ఇంటికి ఇల్లరికం అల్లుడివి, నోరు మూసుకొని కూర్చో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక ప్రసాదరావు అమ్మ వసంత, మీ అమ్మ ఇంకా నిద్ర లేవలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రాత్రి మీరు అత్తయ్యపై కోప్పడిన తర్వాత లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నారు మావయ్య, ఇంతవరకు డోర్ ఓపెన్ చేయలేదు. నువ్వు మీ అల్లుడు కడుపు నిండా తిన్నారు, మా అమ్మ తినకుండా అంతే పడుకుంది, మేమంతా పస్తులున్నాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. హలో హలో, ఆగండి బాబు, మీరు బిర్యానీలు ఆర్డర్లు పెట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తిన్న విషయం మాకు తెలియదు అనుకుంటున్నారా? మాకు కాకమ్మ కబుర్లు చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మావయ్య, మీరు వెళ్ళి అత్తయ్యను పిలిస్తే అత్తయ్య వస్తారు, డోర్ ఓపెన్ చేయమని పిలుద్దురు రండి మావయ్య అని చెప్పి నిహారిక ప్రసాదరావుని అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఏమైనా మీ అత్తయ్య చిన్నపిల్ల, ఈ వయసులో అలగటం ఏంటి? నేను పిలవను, వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో నిహారిక వెళ్ళి వేదవతి కోసం చూస్తూ ఉంటుంది. వేదవతి రూమ్లో కనిపించకపోవడంతో నిహారిక బయటికి వచ్చి మావయ్య అత్తయ్య రూమ్లో లేరు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంత పొద్దున్నే వేదవతి ఎక్కడికి వెళ్తుందమ్మా, పెరట్లోనో లేకపోతే ఇంట్లోనో ఉంటుంది చూడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇల్లంతా వెతికాను మావయ్య, ఎక్కడ అత్తయ్య కనిపించలేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. తలో దిక్కు వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అందరూ కలిసి ఇల్లంతా వెతుకుతారు. వేదవతి ఎక్కడా కనిపించకపోవడంతో నానా, ఈరోజు అమ్మ కనిపించకుండా పోవడానికి కారణం మీరే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. రేయ్, నువ్వు నోరు మొయ్యరా కాసేపు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్ళమని అడగటానికి అవని ఇంటికి ఏమైనా వెళ్ళుంటుందా అని వసంత్ అంటుంది. పదండి అవనినే అడుగుదాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీరంతా వెళ్ళండి మోయ, నేను మరొకసారి ఇల్లంతా వెతికి వస్తాను అని చెప్పి పెద్దిరాజు అంటాడు. ఇక ప్రసాదరావు వాళ్ళందరూ కలిసి అవని ఇంటికి వెళ్తూ ఉంటారు. అవని అక్షయ్కు శ్రీకర్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ అవని అని ప్రసాదరావు పిలవటంతో అవని, శ్రీకర్, అక్షయ ప్రసాదరావు దగ్గరకు వచ్చి ఏంటి మోయ అని చెప్పి అడుగుతూ ఉంటారు. మీ అత్తయ్య ఉదయం నుంచి కనిపించట్లేదమ్మా, నీతో అక్షయ్ను పల్లెటూరికి పంపించమని అడగటానికి ఏమైనా వచ్చిందేమోనని అడిగి వెళ్దామని వచ్చాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అత్తయ్య రాలేదు మోయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. దీనంతటికీ కారణం నువ్వేరా, నువ్వు అమ్మను నిన్న ఎదిరించి అవని దగ్గరకు వచ్చావు కదా, అప్పుడు వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది, అప్పటి నుంచి అమ్మ మొహం మేమెవరం చూడలేదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అవని దీనంతటికీ నువ్వు శ్రీకరే కారణం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అవని ఏదైనా అంటే ఊరుకోను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఈ సమయంలో తల్లి గురించి కాకుండా భార్యకు సపోర్ట్ చేస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా శ్రీకర్ అని నిహారిక అంటుంది. నిహారిక నోరు మోస్తావా అని చెప్పి శ్రీకర్ అంటాడు. నానమ్మ ఎక్కడికి వెళ్ళుంటారు పాపం అని అక్షయ్ అంటుంది. పాపమా, ఇదంతా కూడా నీ వల్లే తల్లి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు.
అత్తయ్య ఎక్కడ ఉన్నారో వెళ్ళి వెతుకుదాం పదండి మావయ్య అని చెప్పి అవని అంటుంది. అప్పుడే పెద్దిరాజు, మావయ్య గారు అత్తయ్య గారి రూమ్లో ఈ లెటర్ దొరికింది అని చెప్పి లెటర్ తీసుకొచ్చి ప్రసాదరావుకి ఇస్తూ ఉంటాడు. ప్రసాదరావు లెటర్ చదువుతూ ఉంటాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వీడుకోలు లెటర్. నా మనసేమీ బాగోలేదు. 10 ఊర్లకు దేవతనైనా నన్ను ఇప్పుడు పల్లెటూరి ప్రజలంతా కూడా హేళనగా చూస్తారు. అక్షయ్ను తీసుకొస్తానని వాళ్ళకు మాటిచ్చాను. రేపు పల్లెటూరి ప్రజలు వచ్చి నన్ను అక్షయ ఎక్కడ అని అడిగితే వాళ్ళకు నేను ఏ సమాధానం చెప్పను. ఆ సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాతే నేను మళ్ళీ మీ కళ్ళకు కనిపిస్తాను. నా కోసం ఎవరు వెతకొద్దు. మీకు ఏమీ కానీ వేదవతి అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది. ఇక ఆ లెటర్ని ప్రసాదరావు చదువుతూ ఉంటాడు. మావయ్య ఆ లెటర్ ఇలా ఇవ్వండి అని చెప్పి అవని ప్రసాదరావు దగ్గర నుంచి లెటర్ తీసుకొని లెటర్ని పైనుంచి కింద దాకా చూస్తూ ఉంటుంది. అప్పుడు అవని లెటర్ ఎన్నిసార్లు చదివినా అందులో మ్యాటర్ అయితే ఏం మారదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీరంతా కాసేపు నోరు మూసుకుంటారా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని ఆ లెటర్ని చూసి మావయ్య ఈ రైటింగ్ అత్తయ్యది కాదు, ఈ లెటర్ రాసింది అత్తయ్య కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీ అత్తయ్య కాదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని అది అత్తయ్య హ్యాండ్ రైటింగే నాకు తెలుసు అని నిహారిక అంటుంది. అత్తయ్య రామకోటి రాసుకునేవాళ్ళు కదా అన్నయ్య, వెళ్ళి ఒకసారి అత్తయ్య డైరీ తీసుకురండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ అవని కుక్కని పులి అని చూపించే రకం మహాతల్లి మనకు దొరికింది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పెద్దిరాజు డైరీ తీసుకొచ్చి ఇవ్వగానే అవని డైరీని చెక్ చేసి చూడండి అత్తయ్య రాసుకున్న డైరీలో హ్యాండ్ రైటింగు ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగు రెండు వేరు వేరు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇప్పుడేమంటారు నిహారిక అన్నయ్య, అవనిపై లేనిపోని నిందలు వేశారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. మీ అత్తయ్య మరి ఏమైపోయి ఉంటుంది? ఈ లెటర్ మీ అత్తయ్య రాయకపోతే ఎవరు ఈ లెటర్ని మన ఇంట్లో పెట్టుంటారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఆలోచిస్తుంటే ఇదంతా ఏదో పెద్ద స్కామ్ లాగే అనిపిస్తుంది. దీని వెనుక ఏదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అవని కుటుంబ సభ్యులకే చెప్తూ ఉంటుంది. మరోవైపు వేదవతిని కొంతమంది రౌడీలు ఒక దగ్గర కట్టి పడేసి ఉంచుతారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని మాయ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మాయ పేరెంట్స్ ముందే మా అత్తయ్య కనిపించట్లేదు, మా అత్తయ్య కనిపించకపోవడానికి నీకు సంబంధం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవని ఎలాంటి ఆధారం లేకుండా నాపై నింద వేయాలని చూడకు అని చెప్పి మాయ అవనితో చెప్తూ ఉంటుంది. సరే మా అత్తయ్య కనిపించకుండా పోవటానికి నీకు ఎలాంటి సంబంధం లేదని లెటర్ రాసివ్వు అని అవని అడుగుతుంది. సరే రాస్తాను అని చెప్పి మాయ లెటర్ రాస్తుంది. లెటర్ చూసిన అవని మా అత్తయ్యను ఎక్కడికో తీసుకెళ్ళి బంధించి ఈ లెటర్ని నువ్వే కావాలని రాసి పెట్టావు కదా మాయ అని చెప్పి అవని అంటుంది. ఇప్పుడే అన్నాను కదా, ఎలాంటి సాక్ష్యం ఆధారం లేకుండా నా పైన అలా ఎలా నింద వేస్తావు అవని అని మాయ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నువ్వు రాసిచ్చిన లెటర్లో హ్యాండ్ రైటింగ్ మా అత్తయ్య రూమ్లో దొరికిన హ్యాండ్ రైటింగ్ రెండింటి మీద కూడా ఒకేలా ఉంది అని చెప్పి అవని అంటుంది. దాంతో మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.